హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే బెల్లం బూందీ లడ్డు అండి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ. చూస్తున్నారు కదా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లడ్డు అయితే. నేనైతే జాగరీ వేసాను, మీకు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే జాగరీనే చాలా మంచిది అండి షుగర్ కంటే. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు శనగపిండి వేసుకోండి. ఉండలు లేకుండా బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా బేకింగ్ సోడా వేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి. ఒకేసారి వాటర్ మొత్తం పోసేయకండి. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడే బూందీ బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక మీ దగ్గర బూందీ గరిట ఉంటే దాంట్లో వేసుకోండి. అది లేదు అంటే ఇలా చిల్లు గరిటెలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక గరిట బ్యాటర్ తీసుకొని దోశ వేసినట్టు వేసేయండి. బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కడాయిలో ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోండి బూందీ, ఎక్కువ వేసేయకండి. అలా మీరు ఎక్కువ వేసేసారంటే ఏమవుతుందో నెక్స్ట్ చూపిస్తాను సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బూందీ అయితే. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసి తీసేయండి. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు చూపిస్తాను మీకు. మీరు వేసేటప్పుడు ప్రతిసారి బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోండి గరిట. ఇప్పుడు చూడండి, నేను కడాయిలో పట్టే కంటే ఒక గరిట ఎక్కువ వేస్తున్నాను. ఇలా వేసాను కాబట్టి చూడండి మధ్యలో అంతా ముద్ద అయిపోయింది. మీకు తెలియడం కోసమే చూపిస్తున్నానండి. ఇలా వచ్చేస్తుంది మీరు కడాయిలో పట్టే కంటే ఎక్కువ వేసేసారంటే బూందీ. కాకపోతే ఇదైతే ఏం వేస్ట్ అవ్వదండి, వేస్ట్ చేయకండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని మీకు ఇలా ఏమైనా వేస్ట్ అయిందంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా. లడ్డు చేసుకునేటప్పుడు అందులోకి వేసేసి మిక్స్ చేసుకోండి, అంతే. ఏం వేస్ట్ అయితే అవ్వదు. కాకపోతే మీరు పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇలా ఎంత పడుతుందో అంత మాత్రమే వేయండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కిస్మిస్, క్యాష్యూ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే పాకం రెడీ చేసుకుందాము. కడాయి తీసుకొని కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకోండి. అందులోకి 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లము, 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ బెల్లం అంతా కరిగి ఒక తీగ పాకం వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఒక తీగ పాకం వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోండి. ఇలా అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని ఇందులోకి వేసేయండి. దాంతోపాటు అప్పుడే వేస్ట్ అయింది కదండి, ఇది గ్రైండ్ చేసుకొని ఇది కూడా పౌడర్ లాగా దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోండి. చాలామంది బూందీని ఇలా గ్రైండ్ చేసి కూడా వేస్తారు, కొంతమంది కొంచెం అలా గ్రైండ్ చేసి వేస్తే బాగుంటుందనేసి వేస్తారు. రెడీ చేసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ జాగరీ సిరప్ అంతా బాగా బూందీకి అబ్జర్వ్ చేసుకునేలాగా లో ఫ్లేమ్లో పెట్టి
ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా అంతా దగ్గర పడే వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసేయండి. కొద్దిగా చల్లారాక కొద్దిగా వేడి ఉన్నప్పుడు 1 టీ స్పూన్ వరకు గీ వేసేసి చేతికి కూడా కొంచెం గీ అప్లై చేసేసుకొని ఉండల్లాగా చేసేసుకోండి లడ్డు షేప్లో. మీకు ఏ సైజు కావాలి అంటే ఆ సైజు పర్ఫెక్ట్గా. పూర్తి చల్లారే వరకు ఉండకండి, లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకోండి, అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. లడ్డు షేప్లో చేసేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా అయితే లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. చూసారా, పర్ఫెక్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.